నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ను సత్కరించిన విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు. స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించిన వంశీకృష్ణ. విశాఖ బీచ్ రోడ్ లో కొనసాగుతున్న కంచెల సినిమా చిత్రీకరణ. నిర్మాత కంచెల అచ్యుతరావు పర్యవేక్షణలో హీరో ఉపేంద్ర బాబు, హీరోయిన్ ప్రణతితో చివరి సాంగ్ చిత్రీకరించిన దర్శకుడు యాద్ కుమార్, కొరియోగ్రాఫర్ లుక్స్ రాజశేఖర్. తన గెలుపులో కీలక భూమిక పోషించిన విశాఖ నగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకారుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా 38వ వార్డు టౌన్ హాల్ సమీపంలో గల విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో సంఘం ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి, గోడి నరసింహాచారి అధ్యక్షతన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆత్మీయ సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. సత్కారం అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. కమిటీ తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్వర్ణకారుల సమస్యలు, పలు అంశాలపై ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో విశాఖ విశ్వబ్రాహ్మణ సంఘం, నగర స్వర్ణకారుల సంఘం, వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పూజా మందిరం, శ్రీ గాయత్రి యువజన సేవా సంఘం, స్వర్ణమాత సేవా సంఘంతో పాటు మధుపాక రవి, బాబ్జీ ప్రసాద్, కొండబాబు, రవి, ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. మరి ఈరోజు పెద్దలందరూ మాట్లాడారు. మొదటిగా అన్నయ్య రెండు విషయాలు చెప్పారు. ఒకటి నాకు బాబు, రెండు సామాజిక గురించి ఒక టెంపుల్ చదివించుకుంటాం. మీరు ద్వారా నేను ఆశిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్లేస్ గారిని చూపిస్తే ఆ ఆలయం కూడా కట్టాలి. కాకుండా కూడా ఏమైనా నా ద్వారా ఉంటే చెప్పండి. మన విశ్వబ్రాహ్మణుల సమాజం ఉన్నా చెప్పండి. ఇంకేమైనా ఉన్నా కూడా నేను మనస్ఫూర్తిగా చేసి పెడతానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు ఆశిస్తూ, ముందుగా చాలా మంది పెద్దలకి నాకు తెలియదు. నేను అంత తొందరగా హామీ ఇవ్వరు. ఇచ్చామంటే వాళ్ళ తొందరగా కనిపిస్తారు. నేను ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘ సాధికారత కమిటీ కన్వీనర్ గా వారికి ఒక అప్పీల్ చేస్తూ మీ అందరి యొక్క విన్నపాలు వారికి లిఖితపూర్వకంగా విశాఖ నగర విశ్వబ్రాహ్మణ స్వర్ణకాల వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వారికి ముందులో కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి, పెట్టుబడిదారులు వచ్చి, స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులకు పనులు లేక రోజువారీ కూలీలుగా మారి బ్యాంకుల్లో అధికారులుగా వెళ్ళి, బ్యాంకుల్లో సెక్యూరిటీగా వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. వారికి లోకల్గా ఉన్నటువంటి సీఎంఆర్ అవ్వచ్చు, వైభవ్ అవ్వచ్చు, లలితాంజలి అవ్వచ్చు, కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులకి స్థానిక సంఘాలు సూచించినటువంటి నైపుణ్యం కలిగిన, నమ్మకం కలిగిన స్వర్ణకారులకి ఆచారంలో ఏర్పాటు చేసిన సమర్థించేటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబం అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, మరి దక్షిణ నియోజకవర్గంలో అఖండ మెజారిటీ సాధించి చరిత్ర తిరగడానికి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి స్నేహదేవి, ముందు ప్రభావి, నిఘమైనటువంటి మా అందరికీ ఆత్మీయ సోదరు సంబంధమైనటువంటి గౌరవీయులు చదువుకున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి మా యొక్క కోసంగా నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అందరికీ ఆత్మీయ సోదరులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికారత కమిటీ కన్వీనర్ గారికి మరియు
విశ్వబ్రహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ కూడా డైరెక్టర్ మా కోటి యశ్వర్ అన్నయ్య గారు, ఈరోజు విశాఖపట్నంలో రాజ్ నాయకులు కూడా మా యొక్క స్థానికంగా మా దగ్గర మాకెంతో ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కంచెల అచ్యుతరావు నిర్మిస్తున్న కంచెల చిత్రీకరణ తొట్లకొండ బీచ్ తీరంలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర హీరో యువ కెరటం కంచెల ఉపేందర్ బాబుతో ఆఖరి సాంగ్ చిత్రీకరణ చేపట్టారు. దర్శకుడు యాద్ కుమార్ పర్యవేక్షణలో ఈ సాంగ్ కి లుక్స్ రాజశేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అనంతరం హీరో ఉపేంద్ర బాబు మాట్లాడారు. ఈ పాటతో సినిమా షూటింగ్ ముగుస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం వచ్చే నెలలో సినిమా ప్రొడ్యూసర్ కంచెల అచ్యుతరావు విడుదల చేస్తారని తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా కంచెల చిత్రం రూపొందించినట్లు తెలిపారు. ఈ షెడ్యూల్ షూటింగ్ లో ఫోటోగ్రఫీ డైరెక్టర్ గుణశేఖర్, హీరోయిన్ ప్రణతి, అసిస్టెంట్ డైరెక్టర్ త్రినాథరావు, మేనేజర్ శేఖర్, సూర్యప్రకాష్, పుష్యమి, క్యాషియర్ నాగు పాల్గొన్నారు. చాలా తప్పు కదా, ఇదిగా తీసుకుంటారు కాబట్టి పర్లేదు కదా. సీరియల్ డాడీ వాళ్ళు అంటున్నాను అనుమానం. సౌండ్ 1 2 3 గో. ఈరోజు కంచెర్ల నా మొదటి చిత్రమైనది సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటే ఆ షూట్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. విత్ ఇన్ 1 వీక్లో ఈ షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్లో మొత్తం పూర్తి అవ్వడం జరిగింది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అన్నీ పెట్టుకొని ఆగస్టులో రిలీజ్కి సన్నాహం చేయడం జరుగుతుంది. మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్లో
ప్రొడక్షన్ నెంబర్ 2గా కంచెర్ల అనేది ఆగస్టులో మీ అందరి ముందుకు రాబోతుంది. సో ఈరోజు రుషికొండలో ఇంత భారీగా మేము ప్లాన్ చేసి ఈ యొక్క ఏదైతే ఈ సాంగ్ ఉందో రొమాంటిక్ సాంగ్ తడి ముద్దు అనేది రఘు కుంచే గారు మ్యూజిక్ డైరెక్టర్గా వహించారు. దానికి లుక్స్ రాజశేఖర్ గారు కొరియోగ్రాఫర్ చేస్తూ యాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కంచెల అచ్యుతరావు గారి సపోర్ట్తో ఈరోజు చాలా పరిపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇంకా రానున్న 2 సాంగ్స్ కూడా ఇంకా నెక్స్ట్ వీక్ ఒకటి క్రికెట్ స్టేడియంలో పెట్టుకొని రెండోది అరకులో పెట్టుకొని ఈ షెడ్యూల్ అనేది ఇంక పూర్తి చేసుకొని మొత్తం సినిమాని కంప్లీట్ చేసుకొని విజయవంతంగా ఫైనల్గా మా ఇంటి పేరు మీద ఉన్న కంచెర్ల ఒక గొప్ప ఉద్దేశంతో ఉండే కథని ప్రజల ముందుకు తేవాలనే ఉద్దేశంతో తీయడం జరుగుతుంది. సో అది మీ ముందుకు మేము ఆగస్టులో పెట్టాలని సో మేము బలంగా నిర్ణయించుకున్నాం. మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కంచెర్ల ఉపేంద్ర. Namaskaram, I am Pranita Vatsore. I am coming Vizag from Mumbai because of Kancherla movie. I am so excited, and this is my movie's last song. This is last song, and name is Tadi Uddu, no? Kancherla movie, and I am doing from today's my last movie song, and I am very excited for song. Please guys go theater and watch this song. It's very romantic, and this movie is family oriented, and Mr. Achitrao Kancharla's real life based story. So please watch and support. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ లో విజయం అంచున వైజాగ్ వారియర్స్ ఏపీఎల్ ఫైనల్స్ లోకి ప్రవేశించిందని విజయానికి అంచున ఉన్నామని టీమ్ ఓనర్ పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుపాపు హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్ వారియర్స్ ఫైనల్ చేరిన సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుపాపు ఓ హోటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీసీసీఐ అనుమతితో నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3వ సీజన్ లో వైజాగ్ వారియర్స్ సగర్వంగా ఫైనల్ కి చేరుకుందని తెలిపారు. ఈ విజయం జట్టుకు మరియు వైజాగ్ నగరానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచించిందని తెలిపారు. ఈ ప్రాంతంలోని అపారమైన ప్రతిభను మరియు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని పల్సస్ గ్రూప్ సీఈఓ వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ ఓనర్ గేదెల శ్రీనుపాపు హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో తమ ఆటగాళ్లు అసాధారణమైన నైపుణ్యం మరియు అంకిత భావాన్ని ప్రదర్శించారని తెలిపారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. మేమే కాదు, మాతో పాటు మొత్తం వైజాగ్ పీపుల్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మన వైజాగ్ వారియర్స్ ఫైనల్కి వచ్చింది ఫస్ట్ టైం ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 3rd సెషన్ జూన్ 30th నుంచి స్టార్ట్ అయింది, జూలై 1st నుంచి. సో మన వాళ్ళు బాగా ప్రతి ఆటలోని బాగా ఆడి ఫైనల్కి తీసుకొచ్చారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ మన మధురవాడ వైఎస్ఆర్ స్టేడియంలో జరుగుతుంది 6:30 PM నుంచి. నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే వైజాగ్లో ఉన్న క్రికెట్ లవర్స్ అంతా వచ్చి మన క్రీడాకారుల్ని యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తే మన వైపు నుంచే చాలామంది క్రికెట్ ప్లేయర్స్ ఐపీఎల్లోని ఇంటర్నేషనల్లోనే వెళ్తారు. మన విశాఖపట్నం క్రికెట్ ప్లేయర్ కేఎస్ భరత్ మన వైజాగ్ వారియర్స్ టీంకి లీడ్ చేస్తున్నారు కెప్టెన్గా. అలాగే అశ్విన్ హెబ్బర్ కూడా. అశ్విన్ హెబ్బర్ ఆయన దాదాపు ఒక 400 రన్లు ఈ పర్టికులర్ టోర్నమెంట్లో చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే దాని తర్వాత స్థానంలో మన విశాఖపట్నం వాస్తవ్యులు వైజాగ్ వారియర్స్ కెప్టెన్ శ్రీకర్ భరత్ ఉన్నారు. అలాగే మన 3 జిల్లాల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం సెలక్షన్లో నేను కూడా కూర్చొని క్వాలిటీ పీపుల్ని ఎంచుకునే విధానంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. బహుశా దానివల్లనేమో మంచి పీపుల్ వచ్చి, కోచ్ కూడా సౌత్ ఆఫ్రికా నుంచి కోచ్ వచ్చారు, ప్రసన్న ఆయన వచ్చారు. అలాగే బండారు మన చిన్నరాజప్ప వాళ్ళ తాలూకా మెంటర్గా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ అబ్బాయి కూడా ఓపెనర్గా చేశారు. సో దాంతోపాటు ముఖ్యంగా మీడియా టీం శృతి కూడా బాగా సపోర్ట్ చేసింది. అందరికన్నా ముఖ్యంగా స్పాన్సర్స్ ఫన్ న్యూస్ 88
లైఫ్ స్పాన్ CEO నంబుల నరేంద్ర కుమార్ గారు, ఆయన కో-ఓనర్ కూడా. సో వాళ్ళ సపోర్ట్తో we did our level best ఈ మన వైజాగ్ వారియర్స్ ఫైనల్ రావడానికి. ఈరోజు ఫైనల్లో కూడా మనం విన్ అయితే మనకి ఆ కప్ కూడా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 సెషన్స్లో మనం క్వార్టర్స్ కూడా రాలేదు. సో ఫస్ట్ టైం డైరెక్ట్గా ఫైనల్స్కి వచ్చాం. సో ఇది వైజాగ్ అంతటికి మనం స్ప్రెడ్ చేసి, ఈ స్ప్రెడ్ చేసే విధానం వలన ఏమొస్తుందంటే మరి కొంచెం క్వాలిటీ క్రీడాకారులు యువత మన దగ్గర నుంచే వచ్చి ఇక్కడి నుంచి వాళ్ళు IPL టీమ్స్కి అలాగే ఇంటర్నేషనల్ టీమ్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది మీకు ఇప్పుడే చెప్పాను కదా. ఇంతకుముందు మా రెడ్డి గారు మధురవాడ నుంచి కానీ, అలాగే KS భరత్ కానీ, చాలామంది ప్లేయర్స్ మన సిటీ నుంచి, మన రూరల్ ఏరియాస్ నుంచే ఉన్నారు. లేకపోతే వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరకకపోవడం వల్ల, వాళ్ళ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళలేకపోయారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఆ టాలెంట్ను షోకేజ్ చేసుకోవడం కోసం. సో ఆ టాలెంట్ని కానీ మనం బయటికి తీస్తే, వెలికి తీస్తే డెఫినెట్గా మన దగ్గర నుంచి చాలామంది ప్లేయర్స్ IPL టీంలోనే అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లోనే వస్తారు. వైజాగ్ వారియర్స్ ఫైనల్కి వచ్చింది అనగానే ముందు ఎవరితో మాట్లాడితే మంచిది అనుకోనగానే నా మీడియా మిత్రులు, ప్రెస్ వాళ్ళతో మాట్లాడితే వైజాగ్ అందరికీ మనం మాట్లాడినట్టు అనిపించింది. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో డెఫినెట్గా మన వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీ కంటిన్యూ అవుతుంది. డార్లింగ్ వై దిస్ కొలవెరీ సినిమా యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. ఈ చిత్రంలో హీరో ప్రియదర్శి, నటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. డార్లింగ్ వై దిస్ కొలవెరీ చిత్రం ప్రమోషన్ లో భాగంగా శనివారం వైజాగ్ లోని గ్రీన్ పార్క్ హోటల్లో చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ ఈ సినిమా జూలై 19న విడుదలవుతుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పథకం మీదే కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రం నిర్మించారని తెలియజేశారు. వివేక్ సాగర్ మంచి సంగీతం అందించారని ప్రశంసించారు. తనని నేను స్వర సాగర్ అని ముద్దుగా పిలుస్తానని గుర్తు చేశారు. వివేక్ సాగర్ కి ఇది 25వ చిత్రం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వచ్చింది. ఇది అతని కెరియర్ లో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఇది కుటుంబ సమేతంగా చూడతగ్గ సినిమా అని తెలిపారు. హీరోయిన్ నటేష్ మాట్లాడుతూ విశాఖ ఎప్పుడు వచ్చినా బీచ్ చూడగానే ఆనందం కలుగుతుందని అన్నారు. ఇప్పుడు డార్లింగ్ తో వచ్చాను. ఈ సినిమా ఫన్, ఎంటర్టైన్మెంట్, ఎన్నో భావోద్వేగాలు ఉంటాయని చెప్పారు. డైరెక్టర్ అశ్విని రామ్ ఈ చిత్రాన్ని ఆద్యంతం హాస్యభరితంగా తెరకెక్కించారని తెలిపారు. ఇవాళ నేను నా స్నేహితులు నటులు విష్ణు ఇంకా కృష్ణ ఇవాళ మేము డార్లింగ్ సినిమా ప్రమోషన్కి మీతో మాట్లాడాలని మీతో మాట్లాడాలని దొరికిన ఈ ఆపర్చునిటీకి ముందుగా థ్యాంక్ యూ. మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వారంలో మన జూలై 19th బేసికలీ డార్లింగ్ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పుడు దాకా మీలో చాలామంది మా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ, దాని తర్వాత వచ్చిన దానికంటే ముందు వచ్చిన పాటలు కానీ, ఖలాసే ఒకటి, తర్వాత రాహికి ఒకటి, పర్సనల్గా మాకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా నేను చెప్పాలంటే నిజంగా చాలా బాగా వచ్చింది. జూలై 19th అయితే మేమందరూ రెడీగా ఉన్నాం. అండ్ వైజాగ్ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ఎంతోమంది తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ మా ఇదే రిక్వెస్ట్, దయచేసి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి థియేటర్లో సినిమా చూసేంత గొప్పగా వచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి చూడొచ్చు. U/A రేటింగ్ ఇచ్చారు సెన్సార్ బోర్డు వాళ్ళు. సో మీకు U/A అంటే తెలుసుకో, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఈ చిత్రంలో వీళ్ళిద్దరు కాకుండా నాతో పాటు ముఖ్యంగా నటించిన మరో ముఖ్యమైన ఆర్టిస్ట్ నటేష్, తను కూడా దారిలో వస్తుంది. కొంచెం లేట్ అవుతుందని ముందు నేను స్టార్ట్ చేశాను. నటేష్ కూడా దాదాపు ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ, అంటే షీ హ్యాడ్ పర్సనల్ ఇంజురీ, రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫిట్ అండ్ బెటర్ అయిన తర్వాత తను మళ్ళీ సినిమాలు కంబ్యాక్ కాదులే కానీ మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంది పనికి, మళ్ళీ డ్యూటీ ఎక్కింది బేసికలీ. ఈ చిత్రంలో మాకు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ మాతో పాటు ఇంకా ముఖ్యమైన ఆర్టిస్ట్ కూడా ఉన్నారు.
మురళీధర్ గౌడ్ గారు కానివ్వండి, లేకపోతే రఘుబాబు గారు కానివ్వండి. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే నా మరో స్నేహితుడు వివేక్ సాగర్, మేమందరం ముద్దుగా ఆయన్ని స్వరస్వాగర్ అని పిలుచుకుంటాం. రాహుల్ గడు పెట్టాడు ఆ పేరు, రాహుల్ రామకృష్ణ. సో వివేక్ సాగర్ది ఇది 25th ఫిలిం అండ్ 25th ఫిలిం అండ్ ఇప్పటికీ 3 పాటలు ఇచ్చాడు ఈ సినిమాకి. అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేశాడు. చాలా వెరీ హ్యాపీ విత్ హిస్ మ్యూజిక్. అంటే ఏళ్ల తరబడి నేను వివేక్ సాగర్తో అంటే ఆల్మోస్ట్ పెరుగుతున్నట్టే. మేము హైదరాబాద్లో మేమందరం కలిసి ఆల్మోస్ట్ ఈ జర్నీలో ఇట్లాంటి ఒక గొప్ప ఇదొక ఆయనకి ఈ ఆల్బమ్ ఒక మైల్ రాయిగా నిలిచిపోతుందని నేనైతే పర్సనల్గా అనుకుంటున్నా. ఇది పెళ్ళి బేస్డ్ ఉండే ఒక థీమ్. ఇది బాగాలేదా స్పీచ్? అంటే ఆయన మరి నమస్కారం. వైజాగ్ ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఒకసారి బీచ్ చూస్తే ఇట్లా ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. లాస్ట్ ఐ థింక్ ఒక 1 month సోలో బ్రతికే సో బెటర్ షూట్ చేశాను నేను ఇక్కడ. బట్ ఇప్పుడు డార్లింగ్ తోస్తున్నాము. యూ ఆల్రెడీ టోల్డ్ అబౌట్ ఎవ్రీథింగ్. చాలా we only had male gaze, okay? Male gaze. Male perspective. Male perspective. Like what? About husband problems and all that. Okay. So Darling is chala is very close to my heart and it's a fun entertainer. మీరు ట్రైలర్ చూసే ఉన్నారు అనుకుంటా. ఇట్స్ గోన్ టు బి అ లాఫ్టర్ రైడ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్, ఇమోషన్స్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అన్నమాట. అండ్ వీ హ్యావ్ అ తేజ, విష్ణు అండ్ ఆబ్వియస్లీ ప్రియమైన దర్శి. we've had a lot of fun shooting for this film. మీరు వచ్చి చూస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఎస్. సో July 19th డార్లింగ్ సినిమా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వెళ్ళి ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరికి మమ్మల్ని మాట్లాడమన్నారు కానీ దర్శి చాలా ఫాస్ట్గా మాట్లాడి ఆపేసిండు. ఇట్లా దర్శి. నమస్తే అండి, నా పేరు విష్ణు. థ్యాంక్ యూ. లేట్ అయింది. హైదరాబాద్ వాళ్ళు ఏంటంటే సారీ లేట్ అయింది. హైదరాబాద్ వాళ్ళు అంటే మాకు అలవాటు అండి లేట్ రావడం. కానీ ఈరోజు నార్మల్గా నిజంగానే లేట్ ఉంది. మేము కావాలని రాలేదు, క్షమించండి. ముందుగా ఈ సినిమా ఒక రకంగా చూస్తే ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అండి. ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎంత డీప్గా ఉండొచ్చు, ఎట్లా మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. కొలనుకొండలోని హరికృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుంది. మంచి చేసే వారంతా ఏపీలో ఇక ముందుకు రావాలి. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం. హరికృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోంది. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకు వెళ్లలేం అని చెప్పారు. దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్ కృషి చేశారని తెలిపారు. 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలి. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డా. ప్రపంచానికి సేవలు అందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మూలనే అందరి నినాదం కావాలి. అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నాం. అన్న క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయ పాత్ర నిర్వహించిందని చంద్రబాబు తెలిపారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు
వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను, దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం కూటమి ప్రభుత్వంలో పనులన్నీ నాణ్యతగా జరగాల్సిందేనని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల్ని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. కొత్తగా చేపట్టిన భవన నిర్మాణ పనుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్లాబ్ నుంచి లీక్ అవుతున్న వర్షపు నీరు, నిల్వ ఉన్న నీటిని పరిశీలించారు. మీ ఇళ్ల నిర్మాణాలు ఇలాగే ఉంటాయా అంటూ అధికారుల్ని ప్రశ్నించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో పనులన్నీ నాణ్యతగా జరగాల్సిందేనని తెలిపారు. అనంతరం పాత ఆసుపత్రిలో రోగుల సమస్యల్ని మంత్రి నిమ్మల అడిగి తెలుసుకున్నారు. జగన్ 5 ఏళ్ల విధ్వంసం ఆసుపత్రి నూతన భవన నిర్మాణంలోనూ కల్లారా కనిపించిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు 5 ఏళ్లైనా వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని విమర్శించారు. మళ్ళీ ఈ రోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా గాని, మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే, తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి 5 ఏళ్ల వైసీపీ పాలనలో కడప ఉక్కు పరిశ్రమ 1% కూడా అభివృద్ధి చెందలేదని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమ పూర్తి కావాలని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లు జగన్ తన సంపాదనకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలోని పురపాలికల్లో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని తెలిపారు. ప్రజలను భయపెట్టి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వసూళ్లకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఆయన సాగించిన అరాచకాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వసూలు చేసిన డబ్బులు వెనక్కి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన భూదందాలపై త్వరలోనే విచారణ చేయిస్తామని తెలిపారు. నేను
మొట్టమొదటిగా గెలిచిన తర్వాత వెంటనే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో 2-3 సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు, కానీ ఇంతవరకు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి, ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది. అతను 5 సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళి ఆ రోజు చెప్పేచ్చు జగన్మోహన్ రెడ్డికి, మీరు 2 సంవత్సరాలు అంటున్నారు, 3 సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి, మిమ్మల్ని వచ్చి సన్మానిస్తానని. 5 సంవత్సరాలైనా కూడా ఆ ఊసే లేదు, అక్కడ ఏం లేదు, స్థలం మార్చాడే తప్పితే ఇంకొకటి లేదు. తప్పకుండా ఏదైతే ఉండిందో చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది అనకాపల్లిలో. ఆయన విశాఖపట్నం వచ్చాడు, దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికోసం చేస్తాను. నటులు వారి కుటుంబ సభ్యుల లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలు, అసత్య వార్తల్ని పోస్టు చేస్తున్న 5 యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. జస్ట్ వాచ్ బీబీసీ, ట్రోల్స్ రాజా, బచీనా లలిత్, హైదరాబాద్ కుర్రాడు, ఎక్స్వైజర్ ఎడిట్ 007 యూట్యూబ్ ఛానళ్లు రద్దు చేసిన జాబితాలు ఉన్నాయి. హీరో హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను 48 గంటల్లో తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల ఓ తండ్రి కుమార్తెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్టు చేసిన యూట్యూబర్లపై విష్ణు మండిపడ్డారు. మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోబోమని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉన్నిందంటే, ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు, ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి. కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా, మీకు సిస్టర్ లేరా, లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ? ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది, శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకొనేది అది కరెక్ట్ కాదు. మై సిన్సియర్ అపీల్, దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 hours తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ను సత్కరించిన విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం, స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు. స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించిన వంశీకృష్ణ. విశాఖ బీచ్ రోడ్ లో కొనసాగుతున్న కంచెల సినిమా చిత్రీకరణ. నిర్మాత కంచెల అచ్యుతరావు పర్యవేక్షణలో హీరో ఉపేంద్ర బాబు, హీరోయిన్ ప్రణతితో చివరి సాంగ్ చిత్రీకరించిన దర్శకుడు యాద్ కుమార్, కొరియోగ్రాఫర్ లుక్స్ రాజశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.